చూస్తోళ్ళందరికీ నమస్తే. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర ఎగ్ బుర్జీ. ఇది చపాతీలోకి అండ్ అన్నంలోకి సూపర్ సెట్ అవుతుంది. పాలకూర అంటే ఇష్టం లేని మీ పిల్లలకి ఇది చేసి పెట్టండి, చాలా ఇష్టంతో తింటారు. పాలకూరతో ఎన్ని ఆరోగ్య లాభాలు అందరికీ తెలిసిందే. ఇంకా ఎగ్గుతో కాంబినేషన్ అంటే ఫుల్ టు హెల్తీ రెసిపీ. మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ మీకు పరిచయం చేస్తా. ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఆయిల్ లైట్ గా హీట్ అయినాక ఆనియన్స్ వేసుకుందాం. ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటది. అమ్మో ఇదైతే మీ ఇష్టం, మళ్ళీ హెల్తీ రెసిపీ అని అన్హెల్తీ చేస్తున్నాను అనుకుంటారు. మీ ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆనియన్స్ జర్ర మెత్తగా రంగు మారిన తర్వాత గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. గార్లిక్ పేస్ట్ వేసుకున్న 10 సెకండ్లు ఎప్పుడైనా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చి పచ్చి పోవాలి. ఇదే కూరలు కాదు, ఏ కూరలనైనా అంతే. కరమాకు వేసుకుందాము. ఇంట్లో చోటు ఉంటే ఒక కరమాకు చెట్టు ఇంకా 4-5 కూరగాయల చెట్లు పెట్టుకోండి, ఎందుకంటే జర ఫ్రెష్ గా ఉంటాయి కదా అన్ని. ఇంకా కరమాకు పచ్చి పచ్చి పోయి ఒట్టి ఒట్టి అయితే చూసినావా, అప్పుడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఎర్రని మేమే పట్టించిన ఉప్పు కలిపిన కారం పొడి వేసుకుందాం. ఉప్పుని కలిపిన కారం పొడి ఎందుకంటున్నా అంటే మా ఇంట్లో ఎట్లా అంటే ఉప్పుని కారం పొడిని ముందే కలిపి పెట్టుకుంటారు, అంటే ఎక్కువ పన్ను ఉండొద్దేమో అని. లేదంటే వేరే రీజన్ ఉంటే మీరు చెప్పు, కమెంట్ చేయండి. ఇప్పుడు ఉప్పు కారం పసుపు అన్ని మంచిగా కలిసిన తర్వాత ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి వేసుకున్న ఒక 5 సెకండ్ల తర్వాత ఎందరికో ఇష్టం లేని పాలకూర వేసుకుందాం. ఇంకా పొయ్యి చిన్నగా పెట్టుకోవడం అంటే లో ఫ్లేమ్ లో పెట్టుకోవడము. ఇంకా పాలకూరని మెల్లగా అటు ఇటు కలుపుకుందాం. ఏంటంటే మొత్తం పాలకూర వచ్చేసి దగ్గరికి కావాలి, ఆ పచ్చిదనం ఇట్లా పోవాలి, లేకుంటే పాలకూర వాసన వస్తుంది. ఇంకా పాలకూర దగ్గరకు అయినాక అండా వేసుకుందాం, అంటే గుడ్డ వేసుకుందాం, ఎగ్. ఇంకా ఎగ్ వేసుకొని ఏంటంటే ఒక 20 సెకండ్ అట్లా ఉంచితే ఏంటంటే కొంచెం గట్టి అవుతుంది. ఈ గట్టిగా అయిన తర్వాత ఒకటే కలుపుకోవాలి. మాల్ కలిపినట్టు మలపాలి. మాల్ అంటే సిమెంట్ ఉష్క కలుపుతారు కదా, అది మాల్ అంటారు. అట్లా కలిపినట్టు ఇది కలిపినాం అనుకో, అసలు బుర్జీ అంటేనే కలుపుడు, అప్పుడే రుచి. ఇంకా గుడ్లట్లో ఉడికిన తర్వాత ఏంటంటే గరం మసాలా వేసుకుందాం. లాస్ట్ ఇదే మన మేసుడు. గరం మసాలా వేసుకొని ఇంకా కలుపుకో, నీకు అర్థమైపోతూనే ఉంటది వాసనతో. అబ్బా సూపర్ ఉందని. మరి ఇంత మంచి రెసిపీ, హెల్తీ రెసిపీ చేస్తే ఫాలో కొట్టాలి కదా, ఫాలో కొట్టరు. మస్తు రెసిపీలు చెప్తా. ఇక అండా పాలక్ బుర్జీ రెడీ. పాలకూర అండా బుర్జీ, పాలకూర ఎగ్ బుర్జీ రెడీ.